84వ కీర్తన కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన. దీనిలో నుంచి కొన్ని సంగతులు మనం ఆరాధనలోకి వెళ్ళడానికి ధ్యానించుకుందాం. ఈ విషయాన్ని మనం ఈ 4 వచనాలు చదివినట్టునే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది, వాటి గుర్తుకొస్తూ ఉంటుంది. ఏంటి చెప్పండి? మనకు ఇందులో 2 సంగతులు గుర్తొస్తాయి. మొదటిగా ఏం గుర్తొస్తుంది? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇది మనం చూసినట్టునే కోరాహు యొక్క భూమిలోకి పాతాళంలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం గుర్తొస్తూ ఉంటుంది కదా. తర్వాత ఇంకా మనం జాగ్రత్తగా ఆత్మీయంగా ఆలోచించుకోగలిగితే ఒక గొప్ప సంగతి మనం ఇందులో గమనిస్తూ వస్తాం. ఎవరు కోరాహు కుమారులు అని అంటే మనకు తెలుసు. సంఖ్యాకాండము ఈ 84వ కీర్తన మొదటి 2 వచనాలు చూసుడు కంటే ముందు మనం 3వ వచనం మీద ఎక్కువగా ధ్యానంలోకి వెళ్దాం. ఇక్కడ 3వ వచనంలో చెప్తా ఉన్నాడు, కోరహు కుమారులు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. మొదటిగా బలిపీఠము అనంటే మనకు తెలుసు, ఆనాడున్నటువంటి బలిపీఠము ప్రత్యక్ష గుడారానికి బయటగా, మరి ప్రతి ఒక్కరూ కూడా ముందుగా గుడారంలోకి ప్రవేశించడానికి ఉన్నటువంటిది ఇది బలిపీఠము. దీనికి 4 కొమ్ములు ఉంటాయి. ఇది ఇత్తడితో చేసినటువంటి బలిపీఠము. ఇక్కడ ఖచ్చితంగా మరి ఇక్కడికి వచ్చి బలిని అర్పించిన తర్వాతే, వారి పాపాలు కడగబడిన తర్వాతే ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశం అనేది ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పిచ్చుకలు ఎవరో కాదు. ఎవరు చెప్పండి? కోరహు కుమారులే ఈ పిచ్చుకలు. మనం కోరహు కుమారుల యొక్క మరి స్థితిని వాళ్ళు ఒక పిచ్చుకల్లా జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈనాడు మన జీవితాలు కూడా అంతే కదా. కోరహు కుమారులు వంటి జీవితాలే. కోరహు కుమారుల జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి? మొదటిగా వీళ్ళు బలిపీఠం దగ్గరికి వచ్చారంట. అంటే బలిపీఠం అని అంటే ఇప్పుడు మనం ఆ యొక్క బలిపీఠం సాదృశ్యాన్ని మనం చూడగలిగితే యేసుప్రభు వారి యొక్క శిలువ, అది యేసుప్రభు వారు ఉన్నప్పుడు, ఆ శిలువ మీద యేసుప్రభు వారు ఉన్నప్పుడు దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆనాటి బలిపీఠం కూడా అటువంటిదే. యేసుప్రభు వారు ఆ శిలువ మరణంలో ఆ యొక్క శిలువలో ఎలాడుతూ ఉన్నటువంటి సందర్భమే ఈనాడు కోరహు కుమారులు మన జీవితాలు 2 దగ్గరగా పోల్చి చూసుకుంటే దీనికి ఎంతగానో సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే కోరహు కుమారులు మనం ఆలోచించగలిగితే మన జీవితాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. మనం 16వ అధ్యాయం సంఖ్యాకాండం చూడగలిగితే, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32-35 వచనాల్లో చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఊహించుకుంటా ఉంటేనే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి కోరహు కుమారులు బయటపడ్డారా? సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎంత ఆదరణ కలిగినటువంటి మాట అంటే, దృష్టాంతములు అయిరి. అయితే కోరహు కుమారులు, చూడండి ఎంత అద్భుతం, కోరహు కుమారులు చావలేదంట. ఆ కోరహు కుమారులు చావని కారణం చేత పిచ్చుకల్లా బలిపీఠం దగ్గర మాకు ఆశ్రయం దొరికింది అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎలా జరిగింది? అసలు ఆ పరిస్థితి చూస్తూ ఉంటే 250 మంది పెద్ద మనుషులు, అంటే మోషే నిలబెట్టినటువంటి పెద్ద మనుషులు పైనుంచి వచ్చినటువంటి అగ్నితో కాల్చబడితే, ఆ యొక్క కోరహుకు వచ్చినటువంటి దేవునికి విరోధమైనటువంటి ఆలోచన బట్టి భూమి నెరవిడిచి ఆ భూమిలో ప్రాణాలతో పాటుగా వెళ్ళిపోయేటువంటి పాపం చేసినటువంటి కోరహు కుమారులు ఎక్కడికి వచ్చారంట? దేవుని బలిపీఠానికి వచ్చారు. కోరహుకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో దూరపు సంబంధం కాదు. కోరహు కుమారులు అంటే ఆ తర్వాత అభిరాము, దాతాను వీళ్ళ యొక్క కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ కోరహు కుమారులు, ఆ కోరహు కుమారుల యొక్క జీవితాలు చూస్తే వాళ్ళతో పాటుగా నశించిపోవాలి, ఆ భూమిలో ఉండాలి. కానీ అద్భుతం ఏంటంటే ఆ కోరహు కుమారులు బలిపీఠం దగ్గరికి వచ్చారు. అసలు కోరహు కుమారుల యొక్క జీవితాన్ని మనం ఆలోచించుకుంటే మనకి కొన్ని జ్ఞాపకం వస్తామనే లేదా? కోరహు కుమారులు కోరహు చేసిన తప్పు, తర్వాత కోరహు కుమారులు బలిపీఠం దగ్గరికి రావడం. మీకు ఒక విషయం జ్ఞాపకం రావడం లేదా? భూమి సృజించిన తర్వాత దేవుడు ఆదాము హవ్వను సృష్టించాడు. వాళ్ళు దేవునికి విరోధంగా చేసినటువంటి పాపాన్ని బట్టి
ఆదాము ఏమైపోతా వచ్చాడు? దేవుని యొక్క సావాసానికి దూరం అయిపోయాడు, పాపంతో నిండిపోయాడు, దేవుడి నుంచి ఆ తోట నుంచి వెళ్ళగొట్టబడడం జరిగింది. నువ్వు నేను కూడా ఈ ఆదాం అనేటువంటి కోరాహు యొక్క జన్మలోంచి వచ్చినటువంటి పాపం ద్వారా, ఆయన ద్వారా వచ్చినటువంటి పాపం ద్వారా మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? పాపంలోనే ఉండి ఆయనకు వచ్చినటువంటి మరణం, ఆదాము పాపం చేయనంత వరకు కూడా దేవుడు తనకు మరణాన్ని, అంటే ఆయన ఈ శరీరాన్ని వదిలి రావాలనేటువంటి తలంపు కలిగి లేడు. ఆయన ఈ భూమి మీద ఇలానే నాతో పాటుగా మంచి సహవాసం కలిగి ఉండాలి, ఏదోన తోటలో ఉండాలి, సంతోషంగా ఉండాలి, లోకం వద్దు, ఏం వద్దు, ఇవన్నీ వద్దు. ఆయన కేవలము నాకు ఇష్టడుగా ఈ సహవాసం, అంటే ఈ తోటలోనే తిరుగుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. నా పోలికలో నేను సృష్టించినటువంటి నా స్వరూపము నా పోలిక, స్వరూపమైందే పోలికైందే. చూడండి, స్వరూపమైందే పోలికైందే. కానీ మనిషి ఏం చేస్తా వచ్చాడనంటే, స్వరూపం అయితే అలా కనిపిస్తూ ఉంది కానీ పోలికలన్నీ పోయినాయి. పోలికలకు కనిపిస్తుంది కానీ స్వరూపం పోయింది. ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత లేదు, నీతి లేదు, అబద్ధంతో కూడినటువంటి వాడుగా, మరి మాట తప్పినటువంటి వాడుగా, ఆజ్ఞను మీరినటువంటి వాడుగా, ఎంతో ఘోరమైనటువంటి విరోధిగా దేవుడికి తయారవుతూ వచ్చి కోరాహు వలె మరణానికి పాత్రుడవుతూ వచ్చాడు ఆదాం. అవునా కాదా? మరణం ఉందా లేదా తనకి చెప్పండి? అంతవరకు మరణం లేదు ఆదాంకి. ఆయన పాపం చేయనంత వరకు ఆదాముకి మరణం లేదు. ఎగ్జాక్ట్గా కోరాహు ఏ విధమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడో ఆదాము కూడా ఆనాడు అటువంటి పాపాన్నే మూటగట్టుకొని దేవుడికి ఇష్టం లేనటువంటి దేవుని ఆజ్ఞను మీరి ఆ యొక్క మరణానికి పాత్రుడవుతా వచ్చాడు. కానీ నువ్వు నేను ఇక్కడ ఎలా ఉండగలిగాం? దేవుని ఆవరణలో. ఇది ప్రాముఖ్యమైన సంగతి. కోరాహు కుమారులు బలిపీఠాన్ని ఆశ్రయించడం ద్వారా దాని గురించినటువంటి వాళ్ళకి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. ఆ కష్టం, ఆ బాధ, చనిపోవలసిన మేము ప్రాణాలతో భూమిలో నెరవేర్చినప్పుడు ఆ పాతాళంలోకి వెళ్ళాల్సినటువంటి మేము ఇక్కడ ఇలా ఎలా ఉండగలిగామనేటువంటి ఆ కృతజ్ఞతా భావం వాళ్ళు ఏం చేస్తూ ఉందంటే 10 కీర్తనలు రాసినా సరిపోవట్లేదు వాళ్ళకి. ఆ కీర్తనలోనే వాళ్ళు తగ్గించుకుంటా ఉన్నారు. పిచ్చుక లాంటి మేము. పిచ్చుకలకి ఏమైనా విలువ ఉంటుందా చెప్పండి? పిచ్చుకలకి ఏం విలువ ఉండదు. పిచ్చుకల గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తే మనం మత్తయి సువార్తలో ఒకసారి చూస్తాం. రండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 29-31 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29-31. చాలు. ఇక్కడ పిచ్చుకల విలువ ఎలా ఉంది చెప్పండి? చాలా తక్కువ. ఎంత ఎంత చెప్పండి విలువ? కాసు. లోకాసు వార్త 12వ అధ్యాయము 6-7 వచనాల్లో చూద్దాం. ఐదు పిచ్చుకలు అక్కడెంత పిచ్చుక? 2 పిచ్చుకలు ఎంత అక్కడ? 1 కాసు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత లెక్క తేడా వస్తుంది కదా. ఏంటి ఇక్కడ? ఏంట 2 అంటే 2 కొంటే 4 కొంటే 1, 4 కొంటే 1 ఫ్రీ. అంటే పిచ్చుకున్న వాల్యూ ఏంటి చెప్పండి? విలువే లేనటువంటి పిచ్చుక. అందుకే కోరాహు కుమారులు తనను పోల్చుకుంటా వచ్చారు. విలువ లేనటువంటి నన్ను ఈ బలిపీఠం దగ్గరికి నువ్వు తీసుకొని వచ్చావు. అసలు బలిపీఠం అంటే ఎందుకు వస్తారంటే అక్కడికి మనం 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయం చూస్తే 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం. 2వ అధ్యాయం 28వ వచనం. అది తప్పు చేసినప్పుడు నాకు శిక్ష ఉంటుంది, ఖచ్చితంగా నేను కరుణించబడాలి అన్నప్పుడు ఇక ప్రాణ భయాన్ని నుంచి ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి బలిపీఠం యొక్క కొమ్ముల్ని పట్టుకుంటాడు. అంటే అక్కడ ఏముంటుంది? తన ప్రాణం నిలబడుతుంది. అయితే ఇక్కడ ఎవో ప్రాణం నిలబడదు. కానీ 1 రాజులు 1వ అధ్యాయము 50వ వచనం మనం చూస్తే సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి ఇచ్చాలమ్మ. అదోనియా సొలొమోనుకు భయపడి, అంటే సొలొమోను రాజు తన తీర్పునిచ్చినప్పుడు తన మరణానికి పాత్రుడవుతాడు. ఆ మరణాన్ని నుంచి తప్పించుకోవడానికి బలిపీఠం దగ్గరికి
వచ్చాడు అదోనియా. అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళు దేని కొరకు వచ్చారు? క్షమాపణ కొరకు వచ్చారు. బలిపీఠం దగ్గరికి క్షమాపణ కొరకు వచ్చారు. ఆ బలిపీఠం దగ్గర వీరికి క్షమాపణ దొరికింది. కోరాహు వలె మన పితరుల పాపంలో మగ్గినటువంటి మనకు కూడా ఆ బలిపీఠం ద్వారా మనకేమొచ్చింది చెప్పండి? క్షమాపణ దొరికింది. ఆ కోరాహు కుమారులు బహుశా ఇలా వేడుకుంటా ఉండొచ్చు, నా తల్లిదండ్రుల పాపం నాది కాదు, నేను వారికి వలె విరోధం చేసినటువంటి వారిని కాదు, వాళ్ళకి మాకు సంబంధం లేదు, వాళ్ళతో మేము ఏకీభవించట్లేదు ప్రభువా, నీ బలిపీఠం దగ్గరికి మేము వచ్చాం, మమ్మల్ని కరుణించి మమ్మల్ని కాపాడు అన్నప్పుడు దేవుడు బహుశా వారిని కాపాడి ఎంత గొప్ప స్థానంలో ఆ యొక్క దేవుని యొక్క ఆ మందిరంలో వాళ్ళకి తీసుకొని వచ్చారు. అందుకనే కోరాహు రాసినటువంటి కోర కుమారులు రాసిన కీర్తనలో చూస్తే దేవుని ఆవరణం, దేవుని సన్నిధి, అక్కడ దాన్ని వాళ్ళు ఎంతగా వాళ్ళ జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నారు. అసలు మనం దీనికి పాత్రలం కాదే, కానీ దాని ఔన్నత్యాన్ని వర్ణిస్తున్నటువంటి విధానం చూస్తూ ఉంటే కోరాహు కుమారులు ఎంత అద్భుతంగా ఉంటుందంటే వాళ్ళు మర్చిపోరు. చివరి కీర్తన చివరి వచనం వరకు కూడా అసలు మనం ఎవరం, పిచ్చుకల లాంటి మన జీవితాల్ని తండ్రితో చనిపోవాల్సినటువంటి మనము, మన తండ్రి పాపం వల్ల మనం కూడా నాశనంలోకి వెళ్ళాలి, మరణంలోకి వెళ్ళాలి, కానీ ఆ దేవుని బలిపీఠం దగ్గర మనకు ఆశ్రయం దొరికిందే. ఆ దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఆ బలిపీఠం దగ్గర మనల్ని కాపాడుతూ వచ్చాడే, మనకు ఆశ్రయం ఇస్తూ వచ్చాడే. ఎంత గొప్ప దేవుడని నిత్యం కూడా తన ఆవరణాన్ని, ఆ బలిపీఠం యొక్క ఔన్నత్యాన్ని తెలిపేవారుగా కోరవ కుమారులు ఉంటారు. మన జీవితాల్లో కూడా చూస్తే ఈ బలిపీఠం, ఈ శిలువ, ఆ శిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభు వారి బలిపీఠం ద్వారా మనం ఎన్ని విషయాల్లో మనం తప్పించుకొని క్షమాపణ పొందుతా వచ్చని చెప్పండి. ఆదాము చేసినటువంటి పాపం నీ జీవితంలో నా జీవితంలో లేదా? కోరాహు కుమారులు అయితే యథార్థంగా నడుచుకొని ప్రభు దగ్గరికి రాగలిగారు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మనం ప్రభువుని ఆకర్షించుకొని ఆయన దగ్గరికి మనం రాగలుగుతాం వచ్చామా? ప్రభు మనల్ని ఆకర్షించాడో చెప్పండి. ఎంత గొప్ప ప్రేమ మన పట్ల దేవునికి. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని, మరి అయోగ్యులమైనటువంటి మనల్ని, పాపులమైనటువంటి మనల్ని తనే పిలుస్తూ వచ్చాడు. బలహీనమైనటువంటి మనల్ని తనే పిలుస్తూ వచ్చాడు. విలువలైనటువంటి మన కొరకు విలువైనటువంటి తన రక్తాన్ని దారపోస్తూ వచ్చాడు. ఎంత గొప్ప విషయం చెప్పండి. అందుకే నోవాహు ఆయన ఆ జలప్రలయం అయిపోయిన తర్వాత ప్రభువుకి ఏం చేస్తాడు చెప్పండి? ఒక బలిపీఠాన్ని తీయండి. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. చాలు. ఇక్కడ నోవాహు ఏం చేస్తా వచ్చాడంటే, యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిట్లోనూ పవిత్ర పక్షులన్నిట్లోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. అర్పించినటువంటి దహన బలి ద్వారా వచ్చినటువంటి ఇంపైన సువాసనను ప్రభువు ఆగ్రహించి, ఇక మీదట నేను నరులను బట్టి భూమిని శపించను. దేన్ని బట్టి? వచ్చినటువంటి సువాసన, ఆ బలిపీఠం నుంచి వచ్చినటువంటి సువాసన, ఆ బలి ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నాడు దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు. తీసుకొని ఇక ఎప్పుడు కూడా నేను ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో నేను భూమిని శపించనని మాట ఇచ్చినటువంటి దేవుడు, నా పాపాలు, ఆ పాపాలతో కూడినటువంటి ఆ శాపము ఎలా ఉంది అని అంటే, ఇంతకంటే ఘోరమైనటువంటి పాపంలో చిక్కుని ఉన్నటువంటి మనము. మరి మనకి ఇటువంటి బలిపీఠంతో ఒక పశువుని అర్పిస్తే సరిపోదు. అది ఏ విధంగా కూడా ప్రభువుని ఆగ్రహించి ఆనందపడేటువంటి మంచి సువాసనగా ఉండదు. అందుకొరకే ఆ ప్రియకుమారుని ఈ భూమి మీదకి పంపి నా పాపాలను బట్టి ఆ బలి ఇచ్చినప్పుడు ఆ బలి ద్వారా వచ్చేటువంటి సువాసన ప్రభు దగ్గరికి వెళ్ళాలి, తనను సంతోషపెట్టాలి అనేటువంటి తలంపు కలిగిన దేవుడు ఎవరిని బలిగా ఈ భూమి మీదకి పంపించాడంటే యేసు ప్రభు వారిని భూమి మీదకి బలిగా పంపించాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట చెప్తాడు ఇక్కడ కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, 5వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఇప్పుడు ఈ వాసన, ఈ బలి వాసన ద్వారా ఇక నేను నరుని పాపాలను బట్టి నేను తనకు శిక్ష విధించను, నువ్వు ఇచ్చినటువంటి ఈ బలి ద్వారా వచ్చినటువంటి సువాసన నాకు ఎంతో గొప్పగా అనిపిస్తూ ఉంది, మనుషులందరినీ కూడా నీకు క్షమిస్తూ ఉన్నా అనేటువంటి ఆ బలి ద్వారా, ఆ బలిపీఠమైనటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారా మనం కూడా ఆయన యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చి ఈనాడు ఈ సన్నిధిలో ఇంత గొప్పగా ప్రభువుని మనం ఆరాధించగలిగే వారిగా ఉన్నాం. మన జీవితాలు ఎటువంటివి చెప్పండి? దావీదు కీర్తనకారుడు అంటాడు 107వ కీర్తన, ఇదే పిచ్చుకను ఆధారం చేసుకుని 107వ కీర్తన 107వ కీర్తన 7వ వచనం. ఇక్కడ పిచ్చుకను గురించినటువంటి మాట ఉంటుంది ఇక్కడ.
క్షమించండి, 102వ కీర్తన 7వ వచనం. కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని అంటే, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ఇటువంటి పరిస్థితులు ఎవరుంటారు చెప్పండి? మొదటిగా పిచ్చుక విలువే లేదు. ఈ పిచ్చుక ఎలా ఉందంట? రాత్రి మెలకువగా ఉందంట. అంటే ఏంటి? తన పాపాన్ని బట్టి కావచ్చు, తన జీవితంలో ఉన్నటువంటి శోధనలను బట్టి కావచ్చు, పరిస్థితులను బట్టి కావచ్చు, సమస్యలను బట్టి కావచ్చు, ఎలా ఉందంట? నిద్ర పట్టట్లేదు, మెలకువ కలిగి ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే ప్రశాంతత లేదు. ఇటువంటి స్థితిలో ఉంది ఈ పిచ్చుక. మొట్టమొదటిగా విలువే లేదు. ఈ విలువ లేని పిచ్చుక తన జీవితం ఈ భూమి మీద ఎలా ఉందనంటే, పాపంతో కూడినటువంటి భారం ద్వారా, ఆ పాప భారం చెప్తాడు కదా కయ్యను, నా దోష శిక్ష నేను భరించలేనటువంటి, ఆయన భరించగలిగేది కాదు ఈ దోష శిక్ష. ఈనాడు మన జీవితాల్లో కూడా యేసు ప్రభు వారు ఆ సిలువ అనేటువంటి బలిపీఠం ఎక్కి నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి, ఆ బలిపీఠం ద్వారా వచ్చినటువంటి ఆ బలి అర్పణ ప్రభు దగ్గరికి, తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి తీసుకెళ్ళకపోతే నీ పాపపు భారం నువ్వు మోయలేనంతది, నేను మోయలేనంతది. దీన్ని బట్టి మనం దేవుని మందిరంలో కాదు కదా, లోకంలో కూడా ఉండకుండా కోరాహు వలె భూమి నెరబాసి ఆ యొక్క భూమి అంచుల్లోకి వెళ్లాల్సినటువంటి పాపపు స్థితి కలిగినటువంటి మనము. కానీ అద్భుతంగా కోరాహు కుమారుల వలె పిచ్చుకలాగా తనను తగ్గించుకున్న ఈ పిచ్చుక లాంటి మన కొరకు దేవుడు ప్రాణం పెడతా వచ్చాడు. మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడగలిగితే, అమూల్యమైనటువంటి తన రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. 1 పేతురు 1వ అధ్యాయము, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి అంత నిష్కల్మషమైనది, నిర్దోషమైనది కాబట్టి ఆ అర్పణ ప్రభువుకి ఎంతో నచ్చింది. అది నచ్చడం ద్వారా నిన్ను నన్ను ఏం చేశాడనంటే, 250 మందిలాగా నిన్ను నన్ను మన పాపాన్ని బట్టి కాల్చలా. వాళ్ళు చేసిన పాపం మన జీవితంలో ఎప్పుడు లేవా చెప్పండి? మన హృదయాల్లో మనం పరీక్షించుకుంటే ఎన్నో మార్లు అంతకంటే ఘోరంగా ప్రభువుకి విరోధంగా ఆలోచన కలిగినటువంటి మనుషులం మనం. భూమి మీద మనం పుట్టింది, మనకు స్పృహ తెలిసిన మొదలుకొని తప్పని తెలిసి కూడా ఎన్నో మార్లు తప్పు చేసినటువంటి మన జీవితాల్లో ఎందుకు దేవుని యొక్క ఆవరణలో దేవుని కొరకు ఇంతగా మనం ఆరాధించగలుగుతా ఉన్నాం? రాగలిగేటువంటి అర్హత దేవుడు నీకు ఇస్తా వచ్చాడు అని అంటే, ఇది నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. నీకు నాకు వచ్చింది ఉచితమే, కానీ దీని కొరకు ఒక మనిషి క్రయం చెల్లించాడు. క్రయం చెల్లించడానికి నీకు నాకైనా విలువ ఉందా అంటే, ఉచితంగా పిచ్చుక ఎలా వస్తూ ఉందో విలువ లేనటువంటి ఈ మనిషి కొరకు, ఆ మనిషి జీవితం తన హృదయం చూస్తే మోసకరమైంది. ఆ హృదయంలో ఏ మూల చూసినా సరే దేవుణ్ణి ఎక్కడా కూడా సావాసం కలిగి లేనటువంటిది, దేవునికి దూరం కలిగినటువంటి నా హృదయాన్ని దేవుడు తన హక్కును చేర్చుకుంటా వచ్చాడు. ఈ విలువ లేనటువంటి మనిషి కొరకు ఆయనే బలిపీఠం మీదకి ఎక్కాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఆయనే బలిపీఠం మీదకి ఎక్కాడు. ఆ చేతికి మేకులు, ఈ చేతికి మేకు, కాళ్ళకు మేకులు, తలపైన ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, ఆ కలవరి శిలువ పైన ఆయన నడుస్తూ ఉంటే రాళ్ళల్లో కొట్టిన దెబ్బలతోని ఒళ్ళంతా రక్తసిక్తమయ్యి ఎముక ఇరగలేదు, కానీ చర్మమంతా వలచబడినంత పని అయిపోయింది అనమాట. దేని కొరకు? నేను ఇంతగా మరణిస్తేనే నా మరణం ద్వారా, ఈ బలిపీఠం ద్వారా వచ్చేటువంటి ఈ ధూపం, దీని నుంచి వచ్చేటువంటి ఈ బలిపీఠం ద్వారా వచ్చేటువంటిది నా దేవుడికి వెళ్ళాలి. నా దేవుడికి అలా వెళ్ళనిప్పుడే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి పాపి కోరాహు వలె భూమి అంచుల్లోకి, పాతాళంలోకి వెళ్ళలేడు. తన పాపాలను బట్టి కోరాహు కుమారుల వలె ఈ నా బలిపీఠం దగ్గరికి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం దొరుకుతుంది. వాళ్ళు అక్కడికి రావడమే కాదు, ఇక ముందు నా సన్నిధిలో, నేను రక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సన్నిధిలో నన్ను ఘనంగా ఆరాధిస్తారనేటువంటి తలంపు కలిగిన దేవుడు నీ పట్ల నా పట్ల ఇంత ప్రేమను చూపిస్తూ వచ్చాడు. ఆ నోవాహు కేవలం ప్రజల మీద మరలా నేను శపించననే మాట తీసుకున్నాడు, కానీ ఆ నోవాహు, పరమ నోవాహు అయినటువంటి యేసు ప్రభు వారు ఇక ఎన్నటికీ కూడా నీకు పాపశిక్ష లేకుండా, నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోకుండా అంత గొప్ప ఆ బలిపీఠం మీద అంతగా బలి అవుతా వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఆ దేవుణ్ణి ఎంతగా ఆరాధించాలంటే ఆయన రాజులకు రాజు. ఇక్కడ ఒక మాట అంటాడు కదా 84వ కీర్తనలో, దేవా నా రాజా అంటాడు. ఎంత గొప్ప రాజు అంటే, ఈ భూమి మీద బైబిల్లో రాయబడినటువంటి రాజుల ప్రకారం చూస్తే సొలొమోను గొప్ప రాజు కదా. తెలివి పరంగా చూసినా, ధనం పరంగా చూసినా చాలా తెలివి కలిగినటువంటి రాజు. కానీ ఆ రాజు దగ్గరికి వచ్చి షేబా దేశపు రాణి వచ్చి ఏమంటుంది చెప్పండి? ఒక మాట అంటది, నీ పని వాళ్ళు అంటే నీ దాసులు ఎంత ధన్యులు అంటదంట. ఆ మాట ఎక్కడుందో నాకు గుర్తులేదు. నీ పని వాళ్ళైనటువంటి నీ దాసులు చాలా ధన్యులు అంటదంట. పని వాళ్ళైనటువంటి దాసులు ధన్యులైతే దేన్ని బట్టి? సొలొమోనుకున్న జ్ఞానం, తనకున్నటువంటి సంపద, అక్కడ వారికి అలాట్ చేసినటువంటి పని, అదెంత గొప్పగా ఉందో దానిని బట్టి చెప్పొచ్చు. ఈనాడు మేము చాలా వింటూ ఉంటాను, జియో
అనిల్ అంబానీ దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీస్ చాలా అదృష్టవంతులు అంటారు. ఎందుకంటే వాళ్ళకి మంచి గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటారంట, వాళ్ళు బాగా చూసుకుంటారంట. ఈ లోకంగా అలా చూసుకునేటువంటి తననే అక్కడ పనిచేసే వారినే ధన్యులంటే, సొలొమోను దగ్గర తన జ్ఞానము, తన సంపాదన ఆ రాజ్యంలో పనిచేసేటువంటి దాసులు ధన్యులని షేబా దేశపు రాణి సాక్ష్యం ఇస్తూ ఉంది. మరి ఈ రాజును చేసినటువంటి రాజు యేసుప్రభు ఎంత గొప్ప రాజు చెప్పండి. ఆ రాజే విలువలేని నీ కొరకు ఆ బలిపీఠం ఎక్కాడు. ఎంత గొప్ప అదృష్టం, ఎంత గొప్ప ధన్యత మనకు చెప్పండి. అటువంటి రాజే శిలువపైకి ఎక్కాడు. దేని కొరకనంటే చాలా చిన్న విషయం, చాలా చిన్న వ్యక్తి, అసలు విలువలేని వ్యక్తి నా కొరకు నీ కొరకు ఆయన శిలువను ఎక్కాడంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది చెప్పండి. దీని కొరకు నువ్వేమైనా క్రయం చెల్లించావనంటే ఎక్కడా కూడా దేవుని మీద సరైనటువంటి విశ్వాసం లేదు. రక్షణ పొందిన తర్వాత కూడా దేవుని పట్ల సరైనటువంటి ఆరాధన లేదు. అయినా దేవుడిని కరుణిస్తా ఉన్నాడు, తన కృపను విస్తరిస్తా ఉన్నాడు. ఇకనైనా నా కుమారుడు తెలుసుకుంటాడు, నా ఔన్నత్యం ఏంటో తెలుసుకుంటాడు, నా ప్రేమనేంటో తెలుసుకుంటాడు, నేను తన కొరకు ఎంతగా క్రయాన్ని చెల్లించానో తెలుసుకుంటాడు, తన పాపం ఎంత ఘోరమైందో తెలుసుకుంటాడు. ఆ పాపాన్ని బట్టి నా వెలుగులోకి వస్తాడు, నన్ను సరైన విధంగా ఆరాధిస్తాడని ఎన్ని వర్తమానాల ద్వారా ప్రభు నీ దగ్గరకు తన కృపను విస్తరిస్తూనే ఉన్నాడు. నువ్వు తెలుసుకోనంత వరకు కూడా ఇంకా కృప విస్తరించబడుతూనే ఉంది. అది నీ మీద ఉన్న ప్రేమ. కోరా కుమారులు ఏ విధంగానైతే పిచ్చుకల వలె తనను వాళ్ళు పోల్చుకుంటూ వచ్చారో, ఆ పిచ్చుకలకి చెప్తాను 102వ కీర్తన 7వ వచనంలో దావీదు చెప్తా ఉన్నాడు కదా, పాపాన్ని బట్టి విశ్రాంతి లేదు, మనోవేదన. ఏంటి నా పరిస్థితి? ఇంకా పిచ్చుకకి ఏముంటుంది చెప్పండి? పిచ్చుక చాలా బలహీనమైంది. పిచ్చుకలో ఉన్నటువంటి లక్షణాలు మనం చూస్తే అది బలహీనమైంది. ఇంకా ఈ పిచ్చుక ఏముందంట? ఒంటరిగా ఉందంట. ఒంటరిగా ఉంది. ఎక్కడుంది అది? ఇంటి మీద ఉంది. అంటే భద్రత లేదు, ఒంటరిగా ఉంది. ఏ భద్రత లేకుండా, నిద్ర లేకుండా ఒక మనిషి ఇలా ఉన్నాడంటే ఆ మనిషి ఎంత దురదృష్టవంతుడండి. ఈనాడు నువ్వు నేను అలా ఉండగలుగుతున్నావు చెప్పండి? మనకు పరిశుద్ధాత్మ తోడుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడ పడిపోయినా, 100 మంది ఒక పక్క ఉన్నా, నువ్వు ఒక్కడు ఉన్నా సరే, పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటే కొండంత బలంతో దేవుని నడిపిస్తూ ఉన్నాడు. ఇటువంటి కారణాలన్నిటిని బట్టి మనం కూడా ప్రభుని కోరాహు కుమారుల కంటే ఎక్కువగా ప్రభుని ఆరాధించాలి. 84వ కీర్తన 1వ వచనం చదువుకుంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు చెప్పండి. ఎందుకు ఇంత రమ్యాలు? దేవుని యొక్క నివాసాలు ఎందుకు ఇంత రమ్యములు అంటే, ఇక్కడ ఉన్నది ఎవరంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఎంత రమ్యమైనటువంటి ప్రదేశం అంటే, కోరవ కుమారులు అదే చెప్తా, ఆ ప్రదేశము ఎంతో రమ్యమైంది. ఎందుకంటే మాకు బలిపీఠం దగ్గర చోటిచ్చినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. ఎంత రమ్యమైనటువంటి ప్రదేశం అది. మనం కూడా ఈ ఉదయకాల సమయంలో మన అనుభవం కూడా అదే. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఎంత రమ్యమైనటువంటి ప్రదేశం. అక్కడ కాకతాళికంగా ఆరాధించిపోతావా? పెదాలతో వచ్చినటువంటి ఆరాధించిపోతావా? కోరాహుతో పాటుగా, ఆదాముతో పాటుగా మరణానికి పాత్రుడైనటువంటి నన్ను ప్రభువా, నా పాపాన్ని బట్టి నువ్వు శిక్ష విధించలేదు కానీ, నా అతిక్రమాలన్నింటినీ నువ్వు జ్ఞాపకం చేసుకొని శిక్ష విధించలేదు కానీ, కోరాహు కుమారుల వల్ల నీ బలిపీఠం దగ్గర, నీ శిలువ దగ్గర నాకు చోటిచ్చావు, నన్ను రక్షించావు, నన్ను కాపాడుతూ వచ్చావు. ఒంటరిగా లేకుండా నాకు నువ్వు తోడుగా ఉంటా వచ్చావు, నాకు భద్రతనిస్తా వచ్చావు. మరణపు భయం లేదండి. ఇప్పుడు మనకి మరణపు భయం లేదు. ఒకప్పుడు మరణపు భయం, చనిపోతే ఇక నీకు మరలా జీవితం లేదు. కానీ దేవుడు నీకు జీవాన్ని ఇచ్చాడు. మరణపు భయం లేదు. చనిపోతే ఎక్కడ ఉంటావు? చనిపోతే ఇక్కడ బహుశా నీ శరీరంలో నువ్వు ఉండవు, కానీ నువ్వు దేవుడితో ఉంటావు. ఎంత గొప్ప మేలు దేవుడు నీ పట్ల, నా పట్ల చేస్తా వచ్చాడు. అందుకే వాళ్ళు ఇంక 2వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నారు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. ఇటువంటి జరిగిన తర్వాత ఎవరికుండా చెప్పండి ఇటువంటి ఆశ? ఆయన ఆవరణాన్ని చూడాలని ఆయనకి ఎంత ఆశ కలుగుతూ ఉందంటే, అంటే అసలు చచ్చిపోవాల్సిన నన్ను బ్రతికించినటువంటి ఒక దేవుని సన్నిధి, నేను అక్కడికి వెళ్తానంటే ఎంత సంతోషిస్తూ ఉన్నాడు. ఈనాడు ఆ సంతోషం మనలో మనం అనుభవించి ప్రభువుని ఆరాధించాలి. తర్వాత నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేచున్నది. నా ప్రాణం, తర్వాత నా హృదయం, నా శరీరం, ఈ మూడింటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆనందంతో ప్రభువుని మనం ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.